సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద రద్దీ నెలకొంది. పండగ కోసం ఊళ్లకు వెళ్లే జనాలతో కిక్కిరిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగను ఎవరు ఎక్కడున్నా అంటే విద్య కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కూడా వారి స్వగ్రామాలకు వచ్చి కుటుంబ సభ్యులతో ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని భావిస్తారు. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఈ సంక్రాంతి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ కూడా స్వగ్రామాలకు చేరుకోవడంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సాధారణంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఈ పండుగ సీజన్ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక సర్వీసులు నడపడం జరిగింది. ఈ పండుగ సీజన్ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎట్లా ఏర్పాట్లు చేశారు, అలాగే ఎన్ని ప్రత్యేక సర్వీసులు నడిపారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ అధికారి సాయి చరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ చెప్పండి, ఈ పండుగ సీజన్ నేపథ్యంలో ఈ వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు వారి సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ఎట్లాంటి బస్సు ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు? యూజువల్గానండి మనకి ఈ ఉచిత పథకం, స్త్రీ శక్తి పథకానికి ముందు మనం చూసుకున్నట్లయితే మన జిల్లాలో 762 బస్సులకు గాను యావరేజ్న పర్ డే 140,000 నుంచి 150,000 మంది ప్రయాణికుల సంఖ్య అనేది ఉంది. అయితే ఈ పథకం వచ్చిన తర్వాత ఆ సంఖ్య ఏంటంటే దాదాపు 3 లక్షల వరకు కూడా మనకి టచ్ అవుతున్న సందర్భం. అయితే ప్రత్యేకించి ఇట్లాంటి పండుగ సందర్భాల్లో ఆ సంఖ్య అనేది ఇంకా పెరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మేము ముందుగా ఎస్టిమేట్ చేసుకొని మేము బస్సెస్ని అదనంగా 500 బస్సెస్ అదనంగా ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి పంపించడానికి మేము రెడీ అవ్వటం జరిగింది. మరి దాంట్లో భాగంగా మనం నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 100 బస్సులు మనకి బస్సెస్ వెళ్ళాయి. దీంట్లో భాగంగా ఏంటంటే సేఫ్టీ ఆస్పెక్ట్స్ పరంగా కూడా మేము అన్ని చోట్ల కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఈ బ్యారికేడింగ్ ఇవన్నీ కూడా చేశాము. బట్ స్టిల్ ఏంటంటే పబ్లిక్ ఎవరికి వాళ్ళు ముందు వాళ్ళ ఊర్లకి చేరాలని, బస్సులు ఎక్కాలనే ఆతృతతో కొంచెం ఈ యార్డ్లో నడవటం అది ఇది కూడా జరుగుతుంది. బట్ మేము ఏంటంటే ప్రయాణికుల నుంచి భద్రతా ఆస్పెక్ట్లో వాళ్ళ సహకారం కూడా కోరటం జరుగుతుంది. మేము అనౌన్స్మెంట్స్ ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు చేయటం అనేది జరుగుతుంది. ఈ గోదావరి జిల్లాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అట్లాంటిది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం ఇట్లా దూర ప్రాంతాలకు సర్వీసులు ఏమన్నా ఎన్ని నడుపుతున్నారు? ఇప్పుడు మనకి నిన్న నైట్ 12 గంటల నుంచి వాళ్ళ మార్నింగ్ 10 గంటలకు చూసుకుంటే దాదాపు 100 బస్సులు వెళ్ళాయి. ఆ 100 బస్సుల్లో దాదాపు 80 బస్సులు మనకి టువర్డ్స్ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం అటువైపే వెళ్ళాయి. అవి కాకుండా మనకి ఏంటంటే ఈసారి గుంటూరు సైడు, ఈ పల్నాడు సైడు, ఈ నర్సరావుపేట ఇటువైపు కూడా మనకి ప్రయాణికుల సంఖ్య బాగా అదనంగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో కృష్ణా జిల్లా మనకి ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇక్కడ లోకల్ ట్రాఫిక్ మనకు చూసినట్లయితే ఏంటంటే రైల్వే స్టేషను మనకి పక్కనే ఉండటం, ఒక మేజర్ జంక్షన్ అవటం. సో ట్రైన్స్ నుంచి వచ్చే పబ్లిక్ కూడా మనకి ఇక్కడ వరకు అవైలబిలిటీ చూసుకొని ఇక్కడ నుంచి బస్సుల్లో ప్రయాణించాలనే వారి సంఖ్య కూడా చాలా అధికంగా ఉంటుంది. సో మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, చాలా అదనంగా మనకి పబ్లిక్ ఫ్లోయింగ్ అనేది ఉంది. సో మేమైతే అన్ని విధాలా రెడీగా ఉన్నాము. దానికి తగ్గట్టుగానే అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. ఈ పండుగ సీజన్ నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీలు ఏమన్నా పెంచడం జరిగిందా, లేకపోతే మామూలు సాధారణ ఛార్జీలు వసూలు చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న నేపథ్యంలో టికెట్ల భారం అధికంగా ఉంటుందంటూ కూడా ప్రయాణికులు కొంత ఆందోళన చెందుతున్నారు. అట్లాంటిది ఏమన్నా సార్? అస్సలు లేదండి, మేము ఎటువంటి ఛార్జీలు పెంపుదల అనేది చేయలేదు. రెండోది ఏంటంటే ఏదైతే ఉచితం మనకి ప్రభుత్వం వారు ప్రయాణికులకి అటు ప్రజలకి చెరువుగా ఒక స్కీమ్ తీసుకొచ్చారో, ఈ అదనపు సర్వీసులు ఆపరేట్ చేస్తున్నా కూడా ఆ స్కీమ్ కింద ఏవైతే ప్రొడక్ట్స్, ఏవైతే బస్సెస్ వస్తాయో సేమ్ అదే అప్లై చేసి మేము ఉచితంగానే వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప నార్మల్ ఫేర్గా నార్మల్ డేస్లో ఉన్న ఛార్జెస్ కన్నా మనం అదనంగా వసూలు చేస్తుంది అయితే ఎటువంటి ఇది లేదండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఎంత క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది సార్? ఎంతమందిని అంచనా వేస్తున్నారు మీరు? అదేనండి, మనకి లాస్ట్ ఇయర్ మనం చూస్తే పథకానికి ముందు పర్ డే యావరేజ్న 150,000 వరకు మన జిల్లా మొత్తం మీద ప్రయాణికుల సంఖ్య అనేది ఉండటం జరిగింది. అయితే పథకం ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు 3 లక్షల వరకు అది టచ్ అయింది. సో ఈ ఫెస్టివల్ టైంలో ఆ ఫిగరు ఇంకొక 50,000 నుంచి ఒక 80,000, 70,000 ఇంకా అదనంగా పెరిగే పరిస్థితి ఉంది. అయితే ఆ 3,50,000, 3,70,000 చిల్లరలో
2 లక్షల మంది దాదాపు పండిట్ నెహ్రూ బస్ స్టేషను దానికి ఆనుకుని ఉన్న సిటీ బస్ స్టేషన్కి టచ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రత్యేక బస్సుల నేపథ్యంలో మామూలుగా రోజువారీ డైలీ ప్రయాణం చేసే ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి చర్యలు చేపట్టారు? యాక్చువల్గా ఒకటి ఏంటంటే ఇప్పుడు సెకండ్ సాటర్డే అండ్ సండే మనకి రావటం వల్ల ఈ ఆఫీసెస్, ఈ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ హాలిడేస్ రావటం వల్ల ఆ జనరల్ కమ్యూటర్స్ కొంత తగ్గడం జరిగింది. అంటే రెగ్యులర్ పబ్లిక్, సో వాళ్ళు తగ్గి ఇటు ఫెస్టివల్ ట్రాఫిక్, మన ఏదైతే పండగలకి ఊళ్ళకి వెళ్ళే పబ్లిక్ ఉంటారో వాళ్ళు మనకి కొంచెం పెరగటం, సో అది అడ్జస్ట్ అవ్వటం అనేది జరిగింది. బట్ ఫెస్టివల్ ట్రాఫిక్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. మేము ఊహించినట్టుగానే చాలా అధికంగా ఉంది. అండ్ మేము దానికి తగ్గట్టుగానే మేము ముందుగానే ప్లాన్ చేసుకుని అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే వీఆర్ ఏబుల్ టు మీట్ ద డిమాండ్. ఈ తిరుగు ప్రయాణానికి సంబంధించి కూడా పండగ అయిపోయిన తర్వాత వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? తప్పకుండా అండి, ఆ ప్లానింగ్ కూడా మేము ముందుగానే మేము చేసుకోవడం జరిగింది. అవి మాకు రిజర్వేషన్ ప్యాటర్న్ అనేది తెలిసిపోతుంది. రిజర్వేషన్ మేము ఎన్ని బస్సెస్ ఆఫర్ చేసాము, దాన్ని ఎన్ని బుక్ అయ్యాయి, ఈ సీట్స్ అవైలబిలిటీ ఏంటనేది దాన్ని బట్టే మేము ఆ పర్సంటేజ్ బేస్ చేసుకొని మేము ఎంత బస్సెస్ అదనంగా పడవచ్చు అనేది మాకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మేము అన్ని విధాలు కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పండగ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ సర్వీసులు అనేది నడుపుతూ ఉంటారు కంటిన్యూస్గా అండి, రౌండ్ ది క్లాక్ 365 days. మేమందరం కూడా అధికారుల నుంచి సూపర్వైజర్స్ మరియు డ్రైవర్, కండక్టర్, మెకానిక్స్, సిబ్బంది, కార్మికులు అందరూ కూడా మేము 24 hours అందుబాటులో ఉండి ఈ ట్రాఫిక్ క్లియరెన్సే మాకు పండగే ట్రాఫిక్ క్లియరెన్స్. థ్యాంక్ యూ. మొత్తంగా మనం విజువల్స్ చూసుకున్నట్లయితే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మొత్తం కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు అందరూ కూడా ఈ ఆర్టీసీ బస్సుల్లో వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇప్పటికే బస్ స్టాండ్కి చేరుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా పండుగ సెలవులు ఇచ్చిన నేపథ్యంలో అటు విద్యార్థులు అలాగే పండుగను సొంతూరులో జరుపుకోవాలన్న వారందరూ కూడా ఈరోజు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి రావడం జరిగింది. మన దృశ్యాల్లో చూసుకున్నట్లయితే నార్మల్ డేస్లోనే ఈ బస్ స్టాండ్ అనేది క్రౌడ్ బాగా ఉంటుంది. ఇంకా ఈ ఫెస్టివల్ డేస్లో అనేది ఈ క్రౌడ్ ఇంకా పెరగడంతో బస్టాండ్ మొత్తం కూడా కిటకిటలాడుతుంది. ప్రభుత్వం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత గ్రామాలకు వెళ్ళి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఆనందంలో వారందరూ కూడా ఈ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి రావడం జరిగింది. అదే అయితే అధికారులు కూడా ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు పండుగ సీజన్ నేపథ్యంలో దాదాపు 500 బస్సులను ప్రత్యేక ఇక్కడ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కూడా 500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి దూర ప్రాంతాల సర్వీసులను కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మరొకవైపు ఏదైతే ఈ పండగ సొంతూళ్ళకు వెళుతున్నారో వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మరొకవైపు తిరుగు ప్రయాణానికి కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడున్న ఏదైతే టికెట్ల బుకింగ్ ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుని తిరుగు ప్రయాణంలో ఇంకా ఎన్ని బస్సులు ఏర్పాటు చేయాలన్నది కూడా అధికారులు ఇప్పటికే ఆలోచన చేయడం జరిగింది. అలాగే ఈ పండగకు వచ్చి అలాగే తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లేలాగా ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 500 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం. ఇంకా ప్రయాణికుల రద్దీని గమనించి ఇంకా అవసరమైతే అదనపు సర్వీసులు కూడా నడుపుతామంటూ ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీ న్యూస్, విజయవాడ.